కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయి సార్? అంటే వీళ్ళకి సెపరేట్ ఉంటాయా? ఆ! వీక్లీ మనమేంటంటే సార్ వీక్లీ క్లాసెస్ పెడుతూ ఉన్నాము సంతోషం. డైలీ క్లాసెస్ ఇస్తున్నాం. డైలీ టార్గెట్స్ ఇచ్చి క్లాసెస్ చెప్తూ ఉన్నాము. మరి వారంలో 4 రోజులు చదువుతాడు. కరెంట్ అఫైర్స్ ఎలాగా? అందుకని ఏం చేస్తానంటే వారానికొకసారి ఆ వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి వారానికొకసారి క్లాస్ అనమాట. ఆ వారంలో ఇప్పుడు సోమవారం నుండి సోమవారం నుండి శుక్రవారం, శనివారం వరకు అతను చదువుకుంటూ వెళ్తాడు. మరి నేనే ఇంత సతాయించినప్పుడు కరెంట్ అఫైర్స్ చదవడానికి టైం ఎక్కడుంది అతనికి? ఇంకా అప్పటికే అలసిపోతాడు. 7:30 కల్లా ఇంటికెళ్ళి తినేసి హాస్టల్‌కెళ్ళేసి తినేసి పడుకుంటాడు. చదవడానికి అవకాశం లేదుగా. అందుకని ఆ వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ కంపైల్ చేసి, వాటిని నీట్‌గా పవర్ పాయింట్ తయారు చేసి, వాటిని నీట్‌గా స్టడీ మెటీరియల్ తయారు చేసి, ఇంగ్లీష్ మీడియం వాడైతే ఇంగ్లీష్‌కి, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగులో తయారు చేసి, వాళ్ళకు వీక్లీ ఒకసారి క్లాస్ పెడతాను. ఇదెన్ని రోజులు జరుగుతుంది? పరీక్షకు పోయే ముందు రోజు వరకు జరుగుతుంది. సో, కరెంట్ అఫైర్స్‌లో కూడా వెనకబడే ఇది లేదు. ఇలా మీరే చెప్పండి సార్. ఇలా చేస్తే గ్రూప్ 2 జాబ్ రాకుండా పోయే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు అంటే కరెంట్ అఫైర్స్ వీక్లీ ఒకటే క్లాస్ అవుతుందా అది? ఆ! వీక్లీ ఒక క్లాస్ సార్. వారంలో సరిపోతుంది. ఇప్పుడు మనకు వారంలో స్పోర్ట్స్ ఈవెంట్స్, ఏదో పీపుల్ ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్, ఎన్విరాన్మెంట్ ఈవెంట్స్, ఎకనామికల్ ఈవెంట్స్ జరుగుతాయి. వారంలో జరిగిన ఈవెంట్స్ ఒక్కొక్క టాపిక్‌లో ఒక 10 ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు 5 సబ్జెక్ట్స్, 50 ఈవెంట్స్. సో, ఒక్కొక్క దానికి 5 నిమిషాలేసుకున్నా గూడా మనకు ఒక రోజులో అయిపోతుంది. ఇప్పుడు నేనే ఇంట్రెస్టెడ్ ఉన్నా. మీ కోర్స్‌లో జాయిన్ అవ్వాలంటే ఎట్లా అవ్వాలి? సరే మిషన్ డిప్యూటీ తహసీల్దార్‌లో జాయిన్ అవ్వాలంటే 2 పద్ధతులు సార్. ఒకవేళ మీరు హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్‌గా మన అరోరా ఐఏఎస్ క్యాంపస్‌కొచ్చి మిషన్ డిప్యూటీ తహసీల్దార్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. పొద్దున 9 కల్లా నా దగ్గర హాజరేసుకోవాలి ఆఫ్‌లైన్‌లో వాళ్ళైతే. లేదు చాలామంది ఈ మధ్య వైజాగ్ నుండి ఎక్కడెక్కడి నుండో తెలంగాణ వాళ్ళైతే నిజామాబాద్ నుండి, ఆదిలాబాద్ నుండి చేస్తున్నారు. వీళ్ళేంటంటే కాకర్ల అకాడమీ అని ప్లే స్టోర్‌లో మనకి యాప్ దొరుకుతుంది. కాకర్ల అకాడమీ. ఈ కాకర్ల అకాడమీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మనకిక్కడ ఆఫ్‌లైన్‌లో ఏం జరుగుతుందో అదే ఆన్‌లైన్‌లో వస్తూ ఉంటుందనమాట. సో, ఆన్‌లైన్‌లో అలా తీసుకోవచ్చు. పొద్దున్న 9:30కు మీకెట్లా కాకపోతే మీకు నేను కనిపిస్తాను, వాళ్ళకి కనిపించను అంతే. సో, ఆఫ్‌లైన్‌లో 9:30కి నా దగ్గర 9 కల్లా ఎలా హాజరేసుకుంటారో, 9 కల్లా ఆన్‌లైన్‌లో నాకు కనిపించాలి. 9-9:30 వరకు డాక్యుమెంట్ ఇస్తా చూసుకోవాలి. 9:30 నుంచి మొదలు. వీళ్ళు మళ్ళీ చదువుతున్నారా లేదా అని మధ్యలో నేను వీడియో కాల్ చేస్తాను. యాప్‌లో నుంచి వీడియో కాల్ చేస్తాను. ఆ! సో, అలా. సో, మనకు ఆఫ్‌లైన్ అదే విధంగా ఆన్‌లైన్ కూడా. అంటే ఆన్‌లైన్ అంటే అంత ఎఫెక్టివ్ ఉండదేమో సార్? సార్ యాక్చువల్‌గా నేను నా సలహా ఏంటంటే ఈవెన్ ఆదిలాబాదు, నిజామాబాద్ లేకపోతే విశాఖపట్నం ఎక్కడెక్కడ ఉన్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులైనా కుదిరితే హైదరాబాదుకు రండి. రాలేకపోయారా అంటే అన్ని సందర్భాల్లో ఇక్కడ హాస్టల్ కొంతమందికి ఆరోగ్యం బాగుండదు. హాస్టల్‌ని అఫోర్డ్ చేసుకునే పరిస్థితులుండవు. అలాంటప్పుడు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. కొంత ఎఫిషియన్సీ తక్కువని అనుకోండి. కాకపోతే ఏముండదు సార్. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ఎందుకు భయపడతారు? నేను వస్తూ ఉంటాను మధ్యలో చదువుకుంటున్నాను. మధ్యలో బెత్తం పట్టుకొని వస్తాను. అలా ఆన్‌లైన్‌లో వాళ్ళకి బెత్తం పట్టుకొని రాలేనని అనుకుంటారేమో. బెత్తం పట్టుకొని వీడియో కాల్ చేస్తాను. చదివావా లేదా? ఎందుకంటే నీ పెర్ఫార్మన్స్ ఈవినింగ్ నాకు తెలిసిపోతుంది గదా! నువ్వు ఎలా చదివావో ఏంటన్న విషయం నేను ఈవినింగ్ అడుగుతాను. నాకు నువ్వు జవాబుదారి. సో, ఎందుకు తక్కువొచ్చినాయంటే నీ దగ్గర వాలిడ్ ఆన్సర్ ఉండాలి. లేకపోతే సార్ తిడతారు అని సార్ తిడతారని భయముంటుంది గదా! భయముంటే చదువుతాడు. అందుకనే సార్ సింపుల్‌గా చెప్పాలంటే చేపను తోమినట్టుగా తోమి గ్రూప్ 2 గవర్నమెంట్ ఉద్యోగం కొట్టించి మంచి మంచి క్యాలిబర్ ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఆఫీసర్స్‌గా చేసి ప్రభుత్వానికి అందించడం అన్నది మా అరోరా ఐఏఎస్ లక్ష్యం, ధ్యేయం అన్నమాట. ఇది ఎప్పటినుంచి నడుస్తుంది సార్ ఈ మిషన్? చాలా బ్యాచెస్ చాలా అయిపోయినాయి సార్. బ్యాచ్‌లు. ప్రస్తుతం అయితే ఎయిత్ బ్యాచ్ నడుస్తుంది. సో, మీరు మనకు జూలై ఎంతమందిని ప్రొడ్యూస్ చేశారు సో, సార్? దాదాపుగా తెలంగాణలో 45కి పైగా అధికారులను గ్రూప్ 2 ఆఫీసర్స్‌ని, ఏపీలో అయితే 73 గ్రూప్ 2 ఆఫీసర్స్‌ని ఇప్పటిదాకా అందించాము. ఇప్పుడు ప్రస్తుతం బ్యాచ్ ఎయిత్ జూలై 20 సో, తారీఖు ఎక్కువ నుండి స్టార్ట్ ఏపీ అవుతుంది. వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ ఆ! వస్తుందని ఏపీ అంటున్నారు. వాళ్ళు ఎక్కువ. తెలంగాణ ఇన్‌ఫాక్ట్ ఏపీ, తెలంగాణ నోటిఫికేషన్‌తో సంబంధం సంబంధం లేకుండా కూడా లేకుండా దే విల్ బి ప్రిపేరింగ్. చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు సార్. ఓకే. వాళ్ళే తెలివైన వాళ్ళు సార్. ఎందుకంటే నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ప్రిపేర్ అయిన వాడే తెలివైనవాడు. ఇప్పుడు అందులోనూ ఆ బాధ కూడా లేదు. రేపు ఆగస్ట్ 15 నోటిఫికేషన్ అని అంటున్నారు కాబట్టి ఈక్వల్‌గా నాకు ఎన్ని కాల్స్ వస్తూ ఉంటాయంటే ఆఫీస్‌కి తట్టుకోలేక మామూలుగా 7 టెలికాలర్స్ ఉండేవాళ్ళు. ఈ మధ్య ఇంకొక 5 మందిని తీసుకొని 13, 12 టెలికాలర్స్‌ని పెట్టుకున్నామనమాట. అంటే మేడం ఒకటే మాట. మేడం మిషన్ డిప్యూటీ తహసీల్దార్ సీట్స్ ఉన్నాయా? అయిపోయినాయా? సో, ఇదే మాట అనమాట. అంత ప్రెస్టీజియస్‌గా సక్సెస్ అవ్వడానికి కారణం అభ్యర్థులు కూడా కారణం సార్. ఎందుకంటే నేనింత భయంకరంగా, కఠినంగా నడుపుతున్నప్పుడు నడవాలన్న తాపత్రయం వాళ్ళకు కూడా ఉండాలి కదా సార్. కాబట్టి వాళ్ళు కూడా అలా గతంలో నడిచారు. ఇప్పుడున్న అభ్యర్థులు కూడా నడుస్తున్నారు. అలా నడిస్తేనే వస్తాయి కదా సార్. సో, ఊరుకూకనే రావు కదా! మెటీరియల్ అంతా మీరు ప్రొవైడ్ ఇస్తాం చేస్తారు. సార్. స్టడీ ఆ! మెటీరియల్ అండ్ క్లాసెస్ ఉంటాయి. వీడియోస్. రన్నింగ్ నోట్స్ ఉంటాయి. వీలున్న సందర్భాల్లో మేము స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే సార్. హ్మ్. థాంక్ యూ సార్. సో, థాంక్ యూ ఈ సార్. ఈ ఇయర్ గూడా చాలామంది అభ్యర్థులు అదే సార్. సక్సెస్‌ఫుల్‌గా
టోటల్గా మీ ద్వారా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. your valuable suggestions. So keep watching Sakshi Education.